హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మరొకసారి మీ ముందుకు వచ్చానండి. లైక్ చేయకపోతే మరొకసారి లైక్ చేస్తే ఎంతో మంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, దానికోసం కూడా వీడియోస్ వేసి పెడతాను. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏంటంటే చాలామందికి ముడుకుల నొప్పులు అండి, మోకాల నొప్పులు. ఎవరికి చూసినా మోకాల నొప్పులే, వయసుతో సంబంధం లేదు. ఎవరికి చూసినా మోకాల నొప్పులు, ఆడుతుండగా సడన్గా మోకాల నొప్పులు, వయసు పడే వరకు మోకాల నొప్పులు. ఈ మోకాల నొప్పుల కోసం ఎంతమంది ఎంత ట్రీట్మెంట్ ఎన్ని డాక్టర్ల దగ్గర తిరుగుతారో తెలియదండి. ఎంతోమంది ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, అమ్మాని మోకాలు అరిగిపోయాయని చెప్తారు, ఓవర్ వెయిట్ వల్ల అరిగిపోయాయని చెప్తారు, దానికోసం మందులు రాస్తారు. ఆ డాక్టర్ దగ్గర తగ్గకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అక్కడికి వెళ్ళకపోతే ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తాం, ఫిజియోథెరపీ దగ్గర తగ్గకపోతే హోమియోపతి దగ్గరికి వెళ్తాం, హోమియోపతి దగ్గర తగ్గకపోతే ఆయుర్వేదిక్ దగ్గరికి వెళ్తాం, ఆయుర్వేదిక్ దగ్గర తగ్గకపోతే ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది సలహాలు ఉన్నారు, అంతమంది దగ్గరికి తిరుగుతామంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే, నొప్పి ఎలాగ ఉంటుందంటే, బతుకుదామంటే బ్రతకనివ్వదు, చనిపోదామంటే చావనివ్వదు. ఎవరికి చెప్పలేనంత ఇబ్బంది అండి ఈ ముడుకు నొప్పులు. చాలామందికి జాయింట్ పెయిన్స్ వల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారండి, తిండి మానేస్తూ ఉంటారు, రకరకాల ఇబ్బందులు. వాళ్ళు ఏ పని చేయాలన్నా చేయలేరు, నించోలేరు, నడవలేరు, బాత్రూమ్ కూడా కూర్చోలేరు. ఎప్పుడు నొప్పి నొప్పి అగ్గితో కాల్చినట్లు ఉంటుందండి ఆ ప్రాంతం. ఆ నొప్పి భయంకరంగా ఉంటుంది. ఏ ప్రాంతం నడవలేరు, కనీసం బాత్రూమ్ కూర్చోలేరండి, ఏ ఆటలు ఆడుకోలేరు, నాకింగ్ చేయలేరు. ఆ పెయిన్సే వేరేగా ఉంటాయండి. ఎన్ని మందులు ఆడుతారో తెలియదండి. మందులు ఆడుతున్న కొద్ది తగ్గలేదంటుంటే వాళ్ళు స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు, లేదా రకరకాల జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు, అలాగే రకరకాల మందులు, రకరకాల జాయింట్లో ముడుకుల్లో ఇంజెక్షన్లు. మీకు ఏది రిలీఫ్ అంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చి రకరకాల ట్రీట్మెంట్లు జరుగుతూ ఉంటాయండి, కానీ పూర్తిగా రికవర్ అవ్వదండి. చాలామంది దీనివల్ల సఫర్ అవుతూనే ఉంటారండి. ఎంత సఫర్ అవుతారంటే ఇంతంత కాదండి. దానికి కారణం ఫుడ్ లోపం అండి. ఎవరైతే సరైన ఆహారం తీసుకోరో వాళ్ళకి జాయింట్ పెయిన్స్ వస్తాయండి, ఆర్థోసైటిస్, ఈ కీళ్ళవాతం అనేది వస్తుందండి. సరైన ఆహారం తీసుకోరు, ఆహార లోపం వల్ల జాయింట్లో ఉండే మనం తినే ఆహారం మంచిది కానప్పుడు జాయింట్లో ఇన్ఫ్లమేషన్ జరిగి ఇన్ఫెక్షన్ క్రియేట్ అయ్యి జాయింట్లు అనమాట మనకు సపోర్ట్ చేయక పెయిన్ వస్తుందండి. మనం తినే ఆహారం మంచిదైతే ఏ జాయింట్ పెయిన్ రాదండి. మనం తినే ఆహారము చాలా మంచిదై ఉండాలి. ముడుకుల నొప్పులు వస్తున్నాయంటే కొన్ని ఆహారం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినకూడదు. ఎవరైతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే వాళ్ళు జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి. జాయింట్ పెయిన్స్ వచ్చేవారు కార్బోహైడ్రేట్స్ ఫుడ్కి దూరంగా ఉండాలి. గోధుమలు, అలాగే రైసు, అలాగే ఈ దుంప జాతి అవన్నిటికి కూడా దూరంగా ఉండాలి. ఎవరైతే మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఫిష్ ఎక్కువగా తీసుకోవాలండి. దాంట్లో ఉండే కాల్షియం, ఒమేగా 3, ఒమేగా 6 ఆ జాయింట్లను రీప్లేస్మెంట్ చేసి జాయింట్లు చాలా చక్కగా పనిచేయడానికి, ఏవైతే అరిగిపోయావో మళ్ళీ రెక్టిఫై అవుతాయండి. మందుల వల్ల కానివి, ఇంజెక్షన్ వల్ల కానివి, సర్జరీ వల్ల కానివి, నీ ఆహారం వల్ల అవుతుంది. ఎవరైతే చేపలు, గుడ్లు ఎక్కువగా తింటారో వాళ్ళలోని జాయింట్ పెయిన్స్ వేగంగా తగ్గుతాయి. 3 నెలలు నువ్వు ఈ చేపలు, ఈ గుడ్లు తిని నీ ఆహారాన్ని నువ్వు కాపాడుకుంటే నీ జాయింట్ రీప్లేస్మెంట్ మరి అవసరమే ఉండదు. సర్జరీ అవసరం. నువ్వు సర్జరీకి డిసైడ్ అయ్యావా, రకరకాల మందులకు డిసైడ్ అయ్యావా, ఆప్ చూడు, 3 నెలలు డైట్ మార్చు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ పక్కన పెట్టు, కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండే తగ్గించు, పూర్తిగా అవాయిడ్ చేయి. నువ్వు ఎప్పుడైతే సలాడ్స్ తింటావో, ఎప్పుడైతే పనికొచ్చినవి తింటావో, మంచి వాల్నట్స్, బాదము, పిస్తా, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, వేరుశెనగ గింజలు తింటావో నీ ముడుకుల నొప్పులను బయటపడతా. మొలకెత్తిన గింజలు ఇలాంటివి తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ దేంట్లో తక్కువగా ఉంటాయో అవి తీసుకోవాలి. అందుకే దీనికి ఫ్యాటీ డైట్ అంటారు. అలాగే కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుని ఏ ఫ్యాటీని ఎక్కువ తీసుకుని నీ బాడీకి ఏమవ్వదు. ఇప్పుడు ఈ రిఫైండ్ ఆయిల్స్ ఉన్నాయి చూసారా, ఈ రిఫైండ్ ఆయిల్ ఆపేసి నువ్వు నెయ్యితో కానీ తాలింపు పెట్టుకొని కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని నువ్వు కానీ డైట్ మెయింటైన్ చేస్తే నీ మోకాళ్ళన్నీ
అన్నీ పెయిన్స్ తగ్గిపోతాయండి. నీ ముడుకుల నొప్పులు అసలు ఉండవండి, ఏ అరుగుదల ఉండదండి, అసలు అవి అక్కడ ఆ ప్రాబ్లం అనేది రాదండి. మళ్ళీ తిరిగి నీ ముడుకు మొదటి స్థితి కంటే బలమైనదిగా అవుతుందండి. నువ్వు చేయవలసిందల్లా ఫుడ్ మార్చుకోవాలి, నీ ఆహార పద్ధతులు మార్చుకోవాలి. నువ్వు తినే ఆహారం వల్లే ఈ ముడుకు నొప్పులు వస్తున్నాయి, నువ్వు తినే ఆహారం వల్లే ఈ నడువు నొప్పులు వస్తున్నాయి, నువ్వు తినే ఆహారం వల్లే కీళ్ళవాత వస్తుంది, నువ్వు తినే ఆహారం వల్లే ఎముకలు గుల్లబారిపోతున్నాయి, ఈ ముడుకు నొప్పులు వస్తున్నాయి. కనుక నువ్వు తినే ఆహారం నాణ్యత కలిగిందై ఉండాలి. అప్పుడు నీ ముడుకులు నీ ఎముకలు బలమవుతాయి. మెగ్నీషియం కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు నువ్వు తీసుకో. ఎందుకు నీకు నడువు నొప్పి ముడుకు నొప్పులు వస్తాయి అప్పుడు అడుగు. మందులు కాదు, సర్జరీలు కాదు, ఫిజియోథెరపీలు కాదు, మెయిన్ నీ ఆహారం అలవాట్లు మార్చుకో. కార్బోహైడ్రేట్స్ తగ్గించు, ఫ్యాటీ ఫుడ్ తిను, నేను చెప్పే ఆహారాలు తిను. నీకు తగ్గకపోతే నన్ను అడుగు.